కేసీఆర్ అనేక మంది ఉద్యమకారులకు లైఫ్ ఇచ్చారు. అందులో ఒక బాల్క సుమన్ లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి ఏం చేశారన్న చూసాం. అట్లాగే రవి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. అయితే కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఇగోతో దూరం పెట్టారు. వాస్తవంగా తెలంగాణ ఉద్యమానికి కీలకమైనటువంటి పాత్ర కోదండరాం. కేసీఆరే తీసుకొచ్చి పెట్టారు. ఆయన లెక్చరర్గా ఉన్న ఆయన తీసుకొచ్చి పార్టీల మధ్యన సమన్వయం చేస్తూ ఉద్యమం సాగించడం కోసం అని చెప్పి కోదండరాంను ముందు పెడితే ఆయన ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారు. పార్టీల మధ్యన వచ్చినటువంటి పొరపొచ్చాలను జాగ్రత్తగా దూరం చేస్తూ ఉద్యమాన్ని కంటిన్యూస్గా చేసుకొచ్చారు. ఆ చివరికి కేసీఆర్ వద్దన్న నక్లెస్ రోడ్డు ఉద్యమం లాంటివి చేయగలిగారు, సక్సెస్ అయ్యారు. అట్లాంటి వాటితో విరక్తి చెందినటువంటి కేసీఆర్ తనని దగ్గరికి రానియలేదు, తొక్కి పడేశారు, అన్యాయమే చేశారు కోదండరాంకి. ఇప్పుడు ఆ కోదండరాంకి ఎట్టకేలకు ఇంతకాలం కష్టపడ్డందుకు ఒక గౌరవం లభించింది. 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యితే కేసీఆర్ ఆధ్వర్యంలో, ఆ తర్వాత 2008-9 నాటి నుంచి కీలక పాత్ర పోషించినటువంటి కోదండరాంకి ఇప్పుడు రేవంత్ రెడ్డి సరైనటువంటి గౌరవం కల్పించారు. ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వటం, ఆ ఎమ్మెల్సీ నామినేటెడ్ కోటాలు, గవర్నర్ కోటాలు ఇవ్వటం, అది కోర్టులో వచ్చిన అడ్డాల కారణంగా ఇంతవరకు ఇబ్బంది అయితే అది కోర్టు తీర్పు తర్వాతన ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అంటే నిజమైనటువంటి వ్యక్తికి నిజమైన గౌరవాన్ని రేవంత్ రెడ్డి ఇచ్చినట్టయింది.